హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఆ వ్యర్థ పదార్థం. రచయిత డాక్టర్ విజయభాస్కర్ గారు. మా అమ్మని తీసుకురావాలనుకుంటున్నాను. అయితే ఆవిడకి ఓపిక లేదు. నీకే విధమైన సాయమూ చెయ్యలేదు. నీకు పాపం పని ఎక్కువ అవుతుందేమోనని భయంగా ఉంది. శేఖర్ భార్య వైపు జాలిగా చూస్తూ అన్నాడు. నాకు మీ అమ్మగారు రావటం వల్ల పని ఎక్కువ అవుతుందనేది ఎట్లా ఉన్నా ఆవిడ పాపం ఈ అపార్ట్మెంట్లలో ఇరుకు బొరుకు చోట్ల ఎట్లా సర్దుకోగలరా అని ఆలోచిస్తున్నాను. పైగా ఆవిడకు దగ్గు ఆయాసము. మనకా చిన్నపిల్లలు. ఆవిడికి మనకి కూడా ఇబ్బందే. కర్ర విరక్కుంటా పాము చావకుండా తెలివిగా మాట్లాడింది సుగుణ. అయినా మన వైపు నుండి పట్టించుకోలేదనే నెపం మనకి ఉండకూడదు కదా. రేపొకసారి మా ఊరికెళ్ళి ఆవిడ అభిప్రాయం ఏమిటో తెలుసుకొని వస్తాను. అదే మంచిది అంది సుగుణ. అట్లా అన్నాదే కాని లోపల భయం పట్టుకుంది. ఆ ముసలావిడితో మర్నాడు భర్త దిగుతాడేమోనని. ఆమె తనకు అత్తగారే. అయితే ఆమెకు సేవ చేస్తూ కూర్చోవాలని లేదు. పోనీ ఆమెకు అంతగా పడి పడి సేవ చేస్తే వచ్చే లాభం ఏమైనా ఉందా అంటే అది లేదు. మెల్లో తెల్లపూసో నల్లపూసో కూడా లేవు. కోడలు ఇంత కష్టపడి సేవలు చేసిందని ఇచ్చేందుకు. పైగా ఆమె తన పని తాను చేసుకోలేక మంచాన పడితే కుడి చెయ్యి ఎడమ చెయ్యి అని చూసుకోకుండా అన్నీ చెయ్యాలి. చి, ఆ ఊహే చిరాగ్గా ఉంది. ఇట్లా ఆలోచించటం మొదలెట్టాక సుగుణకు కంటి మీద కునుకులేదు. తానేదో మొహమాట పడింది కానీ భర్తతో చెప్పుండాల్సింది. ఆవిడ్ని తీసుకురావటం ఇష్టం లేదని, తనని గురించి ఏమనుకుంటాడో అని మొహమాట పడింది. శేఖర్ ఉదయమే తన ఊరికి ప్రయాణమయ్యాడు. అతను అటు వెళ్ళగానే సుగుణ స్నానం కానిచ్చి దేవుడి ముందు కూర్చుంది. పరమ భక్తి శ్రద్ధలతో పూజ చేసింది. స్వామి, మా అత్తగారికి ఇక్కడికి వచ్చే బుద్ధి మాత్రం పుట్టించకు. నువ్వు నా కోరిక తీరిస్తే వరుసగా 4 గురువారాలు ఉపవాసం ఉంటాను అని మొక్కింది. అయినా మనసులో గుబులుగా దిగులుగా ఉంది. ఆవిడొస్తే ఆమె పడక ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఉన్న 2 బెడ్రూమ్స్ తమకోటి పిల్లలకోటి వాడుకుంటున్నారు. హాల్లో మంచం వేస్తే వచ్చే పోయేవారు ఫ్రెండ్స్ అంతా అందంగా ఉండదు చూడటానికి. పోనీ వేరే ఇల్లు ఒకటి తీసుకుంటే ఈవిడ వల్ల వచ్చే లాభం ఏం లేకపోయినా ఇదొక అదనపు ఖర్చా? ఇంత చేస్తే చూస్తే ఆవిడ దగ్గర ఇచ్చేందుకు ఏముంది? ఉన్న ఒక్క ఇల్లు ఏటు మా భర్తకే. తమకి ఆవిడ్ని తెచ్చుకున్నందువల్ల అనవసరపు హైరాణ తప్ప ఒరిగేదేమీ లేదు. ఇట్లా సాగాయి సుగుణ ఆలోచనలు. పొద్దుటే బస్సు ఎక్కిన శేఖర్ 10 గంటలు అవుతుండగా అమ్మ ముందున్నాడు. కొడుకును చూసిన ఆమె కళ్ళు మెరుపు. ఏం బాబు, ముందుగా ఒక కార్డు ముక్క రాయలేకపోయావా వస్తున్నానని? పోనీ కరణం బాబాయ్ ఇంటికి ఫోన్ చేసి చెబితే వాళ్ళు కబురు అందించేవారు కదా. ఇంట్లో మజ్జిగ నీళ్ళున్నాయి. ముందు వస్తున్నానని తెలిస్తే గడ్డ పెరుగు తోడు పెట్టేదాన్ని కదా. నీకు ఇష్టం కదా అని అంటూనే కొడుకు గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. అమ్మాయి పిల్లలు బాగున్నారా? పిల్లలు బాగా చదువుకుంటున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేస్తూనే గబగబా కాఫీ కలిపి కొడుకు అందించింది. బాబు, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అంటూ పక్కింట్లో నుంచి ఏదో చిన్న గిన్నెతో తెచ్చింది. ఏంటమ్మా, ఏంటి తెచ్చావు? శేఖర్ కొంచెం విసుక్కుంటున్నట్లు అడిగాడు. ఏం లేదు, నీకు ఆ మజ్జిగ నీళ్ళతో అన్నం ఎట్లా పెడతాన్రా? రాఘవమ్మ పిన్నిని అడిగి కుండలో తోడుపెట్టిన పెరుగు తెచ్చాను. ఒక్కసారి శేఖర్ మనసు ఎందుకో కలవరపాటుకు గురయ్యింది. పట్నం నుంచి ఏం తెచ్చావా అని గాని, కోడలు ఏమి పంపించిందని గాని అమ్మ పట్టించుకోలేదే. ఎంతకీ తనకేది ఇష్టమో అదే చెయ్యాలని తాపత్రయపడుతుందేమిటి? అయినా తానేమిటి ఉత్తి చేతులు ఊపుకుంటూ వచ్చాను. అమ్మకి ఇష్టమైంది ఒకటి తేలేదు. ఎందుకో తల్లి ముఖం కేసి చూడాలంటే సిగ్గనిపించింది. బాబు, నీ ఉద్యోగం అది కష్టం లేకుండానే సాగుతుందా? బండి మీద జాగ్రత్తగా వెళ్ళి వస్తున్నావుగా. కత్తిపీట ముందేసుకుని వంకాయలు 4 పక్షాలుగా తరుగుతూ అడిగింది సీతమ్మ. అంతా బానే ఉంది. అసలు నేను ఇప్పుడు వచ్చింది నిన్ను నాతో తీసుకెళ్ళటానికని. అప్పుడేమో నాన్న పోయిన తర్వాత సంవత్సరికాలు అయ్యే వరకు రానన్నావు. ఇప్పుడు అన్నీ అయిపోయాయి కదా, రావటానికి నీకు అభ్యంతరం ఏమిటి? ఎందుకురా, నేను ఇప్పటి నుండే మీకు భారం. కాలు చెయ్యి ఆడుతున్నాయి కదా. ఇక్కడ ఏదో ఇంత వండుకొని పడుంటే తెల్లారుతుంది. ఆ పట్నంలో నా బరువు మీకెందుకు? అది కాదమ్మా, నిన్నిట్లా ఒంటరిగా వదిలేశామని నలుగురు అనుకోరు. నువ్వు మాతో ఉంటే బాగుంటుంది. నలుగురు సంగతి వదిలేయ్. ఇది వరలో నాన్నుండగా వచ్చాం కదా. నెల రోజులు ఉందామని వచ్చి
ఆ వాతావరణంలో 10 రోజుల కంటే ఎక్కువ ఉండలేక తిరిగొచ్చాం కదా అంది సీతమ్మ. కానీ నర్మగర్భంగా పలికిన ఆ వాతావరణం అనే పదం గృహ వాతావరణమా, పట్న వాతావరణమా అని శేఖర్కి అనుమానం వచ్చింది. అప్పుడు తన తల్లిదండ్రులు వచ్చినందుకు పని ఎక్కువైందని సుగుణ సనుక్కోవటం తనకు తెలుసు. ఆ తరువాతనే తమ ఇంటికొచ్చి వెళ్ళిన తరువాతనే తండ్రి చాలా గంభీరంగా ఉన్నాడని తనకు తెలుసు. తల్లి ఇంకా ఎటూ చెప్పకుండానే, అయితే ఇంతకీ నువ్వు అక్కడికి రానంటావు అన్నాడు. నిజానికి అది అతని మనసులో ఉన్న భావం. అది ఎంత తొందరగా బయట పెట్టాలా అని అతని మనసు తహతహలాడుతుంది. అందుకే తాను వచ్చాడు, అడిగాడు. తానే తన కర్తవ్యాన్ని తొందరగా ముగించుకున్నాడు. అదే మంచిదనుకుంటాను, చాలా క్లుప్తంగా సమాధానమిచ్చింది సీతమ్మ. ఆ క్లుప్తత వెనుక ఆమె మనసు నిండా విస్తారమైన అనుభవాలున్నాయి. అవి కొడుకుతో చెప్పాలని ఆ తల్లికి లేదు. ఎన్నోసార్లు కోడలు వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి, ఎంత ముసలివారైనా కామాక్షమ్మ గారు, ఈశ్వరరావు గారు తమ పల్లెటూరిని, సొంతింటిని వదిలిపెట్టి పిల్లల దగ్గరకు రాలేదు. మా చిన్నమ్మమ్మ కూడా అంతే. ఒక్కతే ఆ ఇంట్లో తన పాటలేవో పడుతుంది. 3 కొడుకులు కోడళ్ళు ఉన్నా ఎవ్వరింటికి వెళ్ళదు. ఇవన్నీ రాబోయే కాలంలో తానెట్లా ఉండాలో ఇచ్చే తర్ఫీదులని సీతమ్మకు తెలియలేకపోలేదు. ఇప్పుడన్నీ తాను కొడుక్కి చెప్పి అతని నుండి అదనంగా పొందగలిగే సానుభూతి ఏమీ లేదు. అతనికి తన రాక కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు. భార్యతో అనవసరపు మనస్పర్ధలు రావచ్చు. తాను ఒంటరిగా ఉన్నా వచ్చే నష్టమేమీ లేదు. భర్త పోవటమే పెద్ద కష్టం. అయితే అప్పుడప్పుడు అనిపించేది, ఒక్క కొడుకు కాకుండా మరో ఒకరు, ఇద్దరు ఉంటే బాగుండునని. అయినా వారు మాత్రం ఇట్లాగే ఉండరని నమ్మకం ఏమిటి? ఏమైనా కోడలు తనకు ముందుగానే మార్గనిర్దేశం చేసింది. ఎంత వద్దనుకున్నా శేఖర్ తనను తాను సమాధానపరుచుకోలేకపోతున్నాడు. అమ్మ ఆదరణలో, మాటల్లో, ఆచరణలో పూర్వం ఎట్లా ఉందో అట్లాగే ఉంది. తనకిష్టమైన గుత్తి వంకాయ, మామిడికాయ పప్పు, ఊర మిరపకాయలు, గోంగూర పచ్చడి, గట్టి పెరుగు అన్నీ తనతో మాట్లాడుతూనే ఎంత వేగంగా చేసింది. అసలు ఆమెకింత ఓపిక ఎక్కడిది? ఎక్కడిదేమిటి? అదేనేమో తల్లి ప్రేమంటే అయ్యుండొచ్చు. సాయంకాలం బయలుదేరుతూ అన్నాడు శేఖర్. ఏమోనమ్మా, నువ్విట్లా ఒంటరిగా ఉండటం నాకు నచ్చలేదు. అయినా నీ ఇష్టాన్ని కాదనలేకపోతున్నాను అన్నాడు. జవాబుగా సీతమ్మ నవ్వింది. ఇవిగో ఈ సంచిలో పచ్చివేరు శనక్కాయలున్నాయి. సుగునకు ఉడకబెట్టిన కాయలు బాగా ఇష్టమని ఇస్తున్నాను. కాదనకు, పట్టుకెళ్ళు. రేపు బాగా ఉప్పేసి కుక్కర్లో పెట్టుకోమను, బాగుంటాయి అంటూ కొడుకు చేతికి సంచి ఇచ్చింది. శేఖర్ అందుకుంటూ తల్లివైపు చూశాడు. చిక్కిపోయింది. కాని ముఖంలో ఏదో ఊహించని తేజం, చిరునవ్వు స్వచ్ఛంగా వెన్నెల్లా ఉంది. ఏదో ఆశించి నటించే నవ్వు కాదది. వస్తానమ్మా అంటూ వెళ్తున్న కొడుకును సారించి వీధి చివరిదాకా వచ్చింది సీతమ్మ. పిల్లల్ని ఊరికే విసుక్కోవటం, కొట్టడం చేయకండి. పసివెదవలు, కొడితే కొడతారా, తిడితే తిడతారా అంటూ ఏదేదో మాట్లాడుతూనే ఉంది. నీ కొడుకు కనిపించేంతవరకు దూరం కనురెప్పేయకుండా చూస్తూనే ఉంది. నెమ్మదిగా కాళ్ళేడ్చుకుంటూ వచ్చింది. ఇంట్లోకి అడుగు పెడుతూనే వెక్కి వెక్కి ఏడ్చింది. ఎంత ఏడ్చినా ఓదార్చే దిక్కులేని తాను ఎంతసేపు ఏడ్చి ఏం ప్రయోజనమని తనను తానే సంభాళించుకుంది సీతమ్మ. తనను ఇరుగు పొరుగు అంతా అడుగుతూనే ఉన్నారు, మీ అబ్బాయి కోడలు ఎంచేత రమ్మనటం లేదు అని. తానే అందరితో ఉన్నా ఊరు దేంతో సమానం కాదని, అందుకే తాను వెళ్ళటం లేదని తప్పు తన మీదనే వేసుకుంది. నిజానికి తనకు మనవలతో గడపాలని, వాళ్ళు చెప్పే కథలు, కబుర్లు వినాలని ఎంతో ఆశగా ఉంది. కానీ తన ఉనికి నచ్చని కోడలు వద్దకు వెళ్ళి తానెట్లా ఉండగలదు? తనకు 16వ ఏటనే రామారావుతో పెళ్ళయింది. తాను అత్తింటికి కాపురానికి వచ్చే నాటికి అత్తమామ, 2 ఆడపడుచులు, మరిది ఇంతమంది ఉండేవారింట్లో. ఎప్పుడూ ఇల్లు కలకల్లాడుతూ ఉండేది. చిన్న చిన్న సమస్యలు, పొట్లాటలు వస్తూ ఉండేవి. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు క్షమిస్తూ ఉండేవారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండేవారు. పిల్లలకు వచ్చే రోగం రొస్టులు చాకిరీ అంతా పెద్దావిడ అత్తమ్మ చూసుకునేవాళ్ళు. మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నట్టే తమకు చాలీచాలని ఆదాయంతో జీవితం సాఫీగా కాకున్నా బాగానే గడిచింది. ఆడపడుచుల పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు అన్నింటికీ పెద్ద కోడలుగా తానే సాక్షి. మరిది మాత్రం పెళ్లి కాకుండానే యాక్సిడెంట్లో చచ్చిపోయాడు.
అత్తామామలు బెంగపడి మంచం పట్టారు. ఇద్దరికి తానెంతో సేవ చేసింది, ధైర్యం చెప్పింది. ముందు మామే పోయాడు. అత్త ఇంకా ఇంకా దిగులుతో మంచం మీద నుండి లేవలేని స్థితికి వచ్చింది. ఏ రోజు తాను విసుక్కోలేదు. అంత సేవ చేసింది. తన అత్త మాత్రం కళ్ళనీళ్లు పెట్టుకునేది. పిచ్చి తల్లి, ఎంత సేవ చేస్తున్నావే, అసహించుకోకుండా. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. బంగారం లాంటి కొడుకు, మేమిలాంటి కోడలు వస్తుంది. నీకంతా బాగా జరుగుతుంది అని దీవించింది. మరిప్పుడు తనకేమిటి ఇలా జరిగింది? దిక్కులేని అనాథలా తానెందుకు ఇట్లా ఒంటరిగా పడుంది? ఏమిటో, ఎందుకో ఆ పరమాత్మకే తెలియాలి. శేఖర్ ఇంట్లోకి అడుగు పెడుతూనే, సుగుణ, ఎవరొచ్చారో చూడు అన్నాడు. ఒక్కసారి సుగుణ గుండెలు గుబీలమన్నాయి. ఆయన ముఖమంతా నవ్వు పులుముకొని, రండి రండి అంటూ అత్తయ్య రాలేదా అని అడిగింది. ఆ అడగటంలో ఉన్న ఆత్రం స్పష్టంగా అర్థమవుతుంది వినేవారికి. వచ్చిందే అంటూ శేఖర్ కొంటి నవ్వు నవ్వాడు. అమ్మయ్య, పైకి రాబోయిన శబ్దాన్ని గట్టిగా నొక్కిపెట్టింది. అదే, ఆమెను తీసుకురాలేదు? మీరు భలేవారే, వద్దంటున్నా సంతోషం గుండెలను తన్ని పైకొస్తుంది. ఎంత బతిమాలినా రానంది. మరేం చేయను? శేఖర్ భార్య మెప్పు కోసం వెయిట్ చేశాడు. ఎందుకని రానంది? మనమేం బాగా చూడటం లేదా? లేకుంటే పని ఎక్కువ చెబుతున్నామా? సుగుణ అనుమానం. ఏమో, అదే అర్థం కావటం లేదు. అర్థం కావటం లేదా? అర్థం కాకుంటేనే మంచిదిలేండి. ఎందుకంటే అదొక వ్యర్థ పదార్థం కనుక అని మనసులోనే అనుకుంది సుగుణ. మరో 4 రోజులకొక అనుకొని విచిత్రం జరిగింది. సుగుణ తల్లి శేషమ్మ విపరీతంగా జబ్బుపడింది. ఉన్న ఒక కొడుకు ఉద్యోగరీత్యా బొంబాయిలో ఉన్నాడు. ఆడపిల్ల సుగుణ దగ్గరలోనే ఉంది కాబట్టి తల్లికి ఆసరాగా ఉండేందుకు పుట్టింటికి వెళ్ళింది. సుగుణ వెళ్ళిన దగ్గర నుండి శేఖర్కి పిల్లలకు భోజనాలు, అవసరాలు తీరటం కష్టమైంది. అందుకనే శేఖర్ తన అత్తవారిని తీసుకుని వెంటనే వచ్చేయమని సుగుణకు ఫోన్ చేశాడు. మరునాడే సుగుణ తల్లితో దిగింది. అమ్మమ్మ రాక పిల్లలకి ఎక్కడలేని సంతోషాన్ని కలిగించింది. ఆవిడని కాలు కింద పెట్టనీయకుండా సుగుణ సేవలు చేసింది. విశ్రాంతి తీసుకోవాలంటూ ఒక్క పని చెయ్యనివ్వలేదు. పిల్లలు కూడా నెమ్మదిగా అమ్మమ్మకు దగ్గరయ్యారు. అప్పుడప్పుడు పిల్లల్ని తల్లికి అప్పచెప్పి సుగుణ షాపింగ్లని, భర్తతో కలిసి సినిమాలకని వెళ్ళేది. తల్లి రాక చాలా హాయిగా ఉంది. అందుకే ఆమె తల్లి ఆరోగ్యం బాగయ్యి వెళ్తానన్నా వెళ్ళనివ్వలేదు. శేఖర్కి కూడా అత్తగారి రాక భారం అనిపించలేదు. ఆవిడ భర్త తాలూకు పెన్షన్ వస్తుంది నెల నెల. ఆమె ఆ డబ్బంతా సుగుణకే ఇచ్చేది. కొడుకు పంపే డబ్బు కూడా సుగుణకే ఇచ్చేది. ఎంత లేదన్నా నెలకు ఓ 5,000 ముట్టేది. మహా ఆవిడకు 2,000 ఖర్చయినా బోలెడంత మిగులుతుంది. అమ్మని ఇక్కడే ఉంచుకుందామండి. ఆ రోజు రాత్రి సుగుణ చాలా గోముగా అడిగింది. శేఖర్ గడ్డం పట్టుకొని బుజ్జగిస్తూ, నీ ఇష్టం. అయినా ఆవిడ ఉండటానికి ఇష్టపడ్డారా? ఆమెకైతే లేదు కానీ మనవలు వెళ్తానని అనగానే ఏడుపు లంకించుకున్నారు. అక్కడ ఒక్కదానివే ఏముంటావు, ఇక్కడే ఉండిపో అని నేను అన్నాను. అయినా అల్లుడిల్లు కదా అని మొహమాట పడుతుంది. ఆమె మన వద్ద ఉచితంగా ఏం తినటం లేదు కదా, బోలెడంత డబ్బు ఇస్తుంది. అంతేకాదు మా అమ్మ ఒంటి మీద ఎంత లేదన్నా 30 కాసుల బంగారం ఉంది. రేపు ఆవిడికి కాలు చెయ్యి ఆడుకుంటే అన్నీ నేనే చెయ్యాలా? ఆవిడదంతా నాకు కాక మరెవరికిస్తుంది చెప్పండి? దీంతో మనకు పుణ్యము, పురుషార్థము కూడా దక్కుతాయి. శేఖర్ భార్య తెలివితేటలకి, ముందు చూపుకు ఆశ్చర్యపడ్డాడు. వీలైనప్పుడల్లా సుగుణ తన తల్లి తమతో ఉండటం వల్ల వచ్చే లాభాలను ఏకరువు పెడుతూ ఉండేది. తల్లి ఉండటం వల్ల తమ మధ్య ఓ పెద్ద తల ఉందన్న భావం, తమకు ఎక్కడికెళ్లాలన్నా అడ్డు లేదని, తమ ఇంటిని పిల్లల్ని చూడటమే కాక ఆర్థిక లాభాలన్నీ చెప్పి చివరకు శేఖర్కి కూడా అత్తగారు లేకుంటే గడవదు అనిపించేలా చేసింది. చూస్తుండగానే 4 ఏళ్లు గడిచిపోయాయి. నెలకోసారి శేఖర్ సొంత కారులో పల్లెటూరెళ్ళి తల్లిని చూసి వస్తూ ఉండేవాడు. పైగా ఆ కారు అత్తగారు కొనిచ్చిందని గొప్పగా చెప్పాడు. అత్తగారు తమ ఇంట్లో వచ్చి ఉండటానికి కారణం సుగుణ ఉద్యోగం చెయ్యాలనుకుంటుందని, పిల్లల్ని చూడటానికి నమ్మకమైన మనిషి దొరికే వరకు ఉంటుందని చెప్పాడు. అయితే ఆ నమ్మకమైన మనిషి ఈ 4 ఏళ్లలోనూ దొరకలేదా? కానీ సీతమ్మ అంత పిచ్చిది కాదు. కొడుకు కోడల దృష్టిలో విషమెత్తు లాభం లేని తానొక వ్యర్థ పదార్థాన్నని, బంగారు పిచ్చుక లాంటి శేషమ్మ అర్ధ పదార్థమని